ఇక కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అనేక అలవిగాని హామీలు ఇచ్చి ఏది కూడా అమలు చేయని ఒక దుస్థితి నెలకొంది. దాని పరిణామాలు ఎట్లా ఉన్నాయి, మహిళల జీవన స్థితిగతులు ఏ విధంగా మారినాయి కాంగ్రెస్ హయాంలో, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజనీ గారు, అదేవిధంగా విశ్లేషకులు సత్య గారు. గుడ్ ఈవినింగ్ అండి. రజనీ గారు, ఇప్పటికి కూడా మొదటగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పటికి కూడా స్టిల్ ఇవాళ కూడా అన్ని అబద్ధాలే చెప్తుంది. అంటే అలవిగాని హామీలను ఎందుకన్నామంటే ఆచరణ సాధ్యం కానివని. ఎందుకంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దానికి సంబంధించి చాలా తప్పుడు మాటలు మాట్లాడి ఊదరగొట్టేసి ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఎంతో కొంత పని చేయాలి. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఒకటి కూడా అమలు చేయకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్త హామీలు ఇవ్వడము, కోటి మందిని కోటీశ్వరులు చేస్తామనడము, అంటే ఇక్కడ అసలు కనీసం ఊహకు కూడా ఇది సాధ్యమేనా అనే అటువంటి మాటలు మాట్లాడాలని ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ వైఖరిని ఎట్లా చూడాలి ఇటువంటి మాటలకు సంబంధించి? ముందుగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ, ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే మేము ఒకటి అంటున్నాం కాంగ్రెస్ పార్టీని, మీరు ఓట్ల కోసం అబద్ధాలు ఆడిర్రు ఓకే, కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలని ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కూడా మీరు ఇన్ని అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఎందుకు చేస్తురు, ఎందుకు మభ్యపెడుతురు, ఏ కారణం చేత మభ్యపెడుతురు అని అడుగుతున్నాం. రెండవది, తెలంగాణకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది. 10 ఏళ్ల కాలం పాటు చాలా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ముఖ్యంగా మహిళా సంక్షేమం, మహిళా ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల దిశగా అనేక రంగాల్లో, అంతెందుకు స్థానిక సంస్థల్లో కూడా అనేక రంగాల్లో మహిళలను ముందుకు తీసుకెళ్లే సంక్షేమ ప్రభుత్వాన్ని చూసింది తెలంగాణ సమాజం. కానీ మొన్న ఎలక్షన్లో ఏం చేశారు, అనేక రకాలుగా మహాలక్ష్మి పేరుతో, అసలు మహాలక్ష్మిని ఎక్కడ ఏ మహిళను మహాలక్ష్మిని చేశారు, ఏ మహిళను కోటీశ్వరులను చేశారు, ఎందుకు అటువంటి పథకాలు తీసుకొచ్చి తెలంగాణ మహిళలను మభ్య పెడుతున్నారని మేము అడుగుతున్నాం. ఒకటి, ఈ రోజు వరకు మీరు చెప్పిన ఏ ఒక్క హామీ అయినా, అందులో ఇంతకు ముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో బాల్య వివాహాలను అరికట్టడానికి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తీసుకొచ్చారు. మరి ఆ పథకాలను కంటిన్యూగా మేము ఇంకొక తులం బంగారం కల్పిస్తామని మాట్లాడారు కదా, మరి ఎక్కడిచ్చారు? కనీసం ఆ కళ్యాణ లక్ష్మి పథకాన్ని పాత పద్ధతిలో కూడా మీరు సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. అంతెందుకు 10 ఏళ్ల పాలన కంటే ముందు తెలంగాణలో మహిళల పరిస్థితి ఎలా ఉంది, ఉద్యమ సందర్భంలో మహిళలు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఎలా ఉంది మహిళల సంక్షేమం అనేది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూసుకుందాం. అయితే మేము ఒకటి అంటున్నాను రేవంత్ రెడ్డి గారు, మీకు మహిళలు ఓటుగానే ఉపయోగపడాలనుకుంటున్నారా, లేకపోతే మహిళలకు మీరు ఏమైనా చేద్దామనుకున్నారా? ఏమైనా చేద్దామనుకుంటే ఎన్ని వర్గాల ప్రజలను మీరు మభ్య పెట్టిర్రు? స్కూటీల పేరుతో మభ్య పెట్టిర్రు, తులం బంగారం పేరుతో మభ్య పెట్టిర్రు. అంతెందుకంటే తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పల్లెల్లో మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్న మహిళలు 10 ఏళ్ల పాటు అటువంటి సందర్భాన్ని ఏ రోజు చూడలేదు. మళ్ళీ 2500 అత్తకన్నారు, కోడలకన్నారు, ఇంటింటికి అన్నారు. ఈ రోజు వచ్చి మీరు మళ్ళీ కోటీశ్వరులు చేస్తాము అంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, మీరు 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయడం కాదు, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మహిళల దగ్గరికి వెళ్దాం. కనీసం మీరు ఎక్కడైనా మహిళా వృద్ధులకు ఆసరా పింఛనైనా పెంచిర్రా మీరు చెప్పిన మాట ప్రకారం అని అడుగుదాం. ఇంకా మేము మభ్యపెట్టే మాటలు, మభ్యపెట్టే స్టంట్లు పక్కకు పెట్టేసి తెలంగాణ మహిళా సమాజానికి మీరు ఏం చేస్తామన్నారు, ఏం చెయ్యదలుచుకున్నారు, మీరు ఖచ్చితంగా దాన్ని ఈ ప్రభుత్వంలో చేస్తారా చెయ్యరా అని మేము నిలదీస్తున్నాం. రైట్. సత్య గారు, అంటే రజనీ గారు అన్నట్టుగా ఏం చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు, కానీ నిజంగా వాళ్ళు చెప్పే స్థితిలో ఉన్నారా, చెప్పే ఉద్దేశంలో ఉన్నారా? కేవలం ప్రచార ఆర్భటాలకు మాత్రమే చేసుకున్న పరిస్థితి. అనేక పథకాలకు సంబంధించి ఎక్కడైతే చాలా తక్కువ మంది లబ్ధిదారులు ఉంటారో దాన్ని లెక్క వేసుకొని మరి చూసుకొని మరి అక్కడ కూడా ఆ తక్కువ మంది ఉన్న దగ్గర కూడా నామకే వస్తే ఫోటోలకు పోజులు ఇవ్వడానికో 2-3 ఇచ్చి చేతులు దులుపుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇటువంటి వైఖరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఇంకేమైనా చేస్తుందనే హోప్ ఉందా అసలు? అంటే తెలంగాణ మహిళలందరికీ 15 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది స్పష్టంగా అర్థమైందండి. మీరు చూడండి, సోషల్ మీడియాలో ఎంతమంది మహిళలు, ఇప్పటివరకు మనం ఊహించినంతగా మహిళలు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీలను అమలుపరచకుండా, ఏవైతే చెప్పకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పరిపాలనను చిన్నాభిన్నం చేస్తూ అనేక సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్నటువంటి గూడును కూడా ఛిద్రం చేసిన మనిషి రేవంత్ రెడ్డి. ఈయన ఏ మొహం పెట్టుకొని మహిళలకి ఇవాళ నేను కోటీశ్వరులు చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ₹1 కోటి జమ చేసుకొని హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళను నువ్వు ఇల్లు లేకుండా చేశావు.
అదేవిధంగా 2,000 పెన్షన్ వస్తుంటే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి 2 నెలలు ఎగ్గొట్టు అధికారంలోకి వచ్చినాక 2 నెలల పెన్షన్ ఇంకా రాలే, బాకీ ఉంది. 2,500 ఇస్తానని చెప్పి ఈ రోజుకు 2,500 గతి లేదు. 18 years ప్లస్ వాళ్ళకి స్కూటీలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చావు. ఇవాళ గవర్నమెంట్ మొత్తం కాలేజీలకు రండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మేము కలిసి కాలేజీలకు వెళ్తాము. గర్ల్స్ అందరూ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, మా స్కూటీలు ఏమైనాయని. ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే ఉచిత బస్సును పెట్టడం వల్ల మేము పెట్టినామని చెప్పేసి ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ బస్సు ఎక్కడం కోసము ఇప్పటి వరకు ఎవరైతే అమ్మాయిలు కాలేజీలకు వస్తున్నారో మహిళలందరూ అందులో ఎక్కువ ఎక్కడం వల్ల వాళ్ళకు కాలేజీలకు ఇన్ టైంలో వెళ్ళలేని పరిస్థితి, ఇన్ టైంలో ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. కేసీఆర్ గవర్నమెంట్లో షీ టీమ్స్ ఉండేవి. లైంగికమైనటువంటి వేధింపులు ఎదురైన బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లో ఎదురైనా, లేదంటే ఇంటికి వెళ్తున్న సందర్భంలో బస్ స్టాప్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏవైనా గల్లీ లాంటి మార్గాలు ఉన్న చోట మంచి షీ టీమ్స్ ఉండేవి. వాళ్ళ మీద నిఘా ఉంటుండే. కాబట్టి చాలా వరకు అమ్మాయిల మీద లైంగిక వేధింపులనే తగ్గినాయి. కానీ ఇవాళ ఈ బస్సు పేరుతో, ఫ్రీ బస్ పేరుతో అనేక మంది మహిళలు అందులో ఎక్కడం వల్ల ఈ కాలేజీ పిల్లలు ఇన్ టైం వెళ్ళలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇవాళ బయటకు వచ్చి ప్రయాణం చేయాల్సిన స్థితి. చాలా మందికి యాక్సిడెంట్ అయ్యని చెప్తున్నారు, కింద పడి చనిపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు, మాకు వద్దు బాబాయ్ అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా నువ్వెక్కడ ఆర్థికంగా చితికిపోయారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులు, యువతులందరూ కూడా. అదేవిధంగా వృద్ధులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర. చిన్నపిల్లలకు కేసీఆర్ గారు కిట్ ఉండేదండి పుట్టిన బిడ్డకి, ఇవాళ ఆ కిట్టును కూడా తీసేసినటువంటి దుర్మార్గమైన పాలన కదా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిది. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తానంటే, మేము అధికారంలోకి వచ్చినప్పుడు లంకె బిందెలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం, కానీ ఏం లేవు అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇంకా ఎంతగానో మోసం చేశాడు మహిళల్ని. కాబట్టి ఇందాక రజనీ గారు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహిళల పాత్ర చాలా బలంగా ఉంది. ప్రతి మహిళ ఉద్యమ చైతన్యంతో 10 ఏళ్ల తెలంగాణలో సస్యశ్యామలం చేసుకోవడానికి వాళ్ళు కృషి చేశారు. కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసిన, ఇది అంతర్జాతీయ మహిళా పోరాట దినం. ఈ దినం రావడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి ఎన్నడో జరిగినటువంటి ఉద్యమాన్ని ఈ రోజుకు ఇంకా మహిళలు దాన్ని చైతన్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అత్యంత త్వరలో ఇంకా ప్రగల్భాలకు పోతే ఎక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డా అక్కడికి పోయి కొట్టే పరిస్థితులు ఉన్నాయండి తెలంగాణలో. ఇవి హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజు ఇవాళ. కాబట్టి అంటే ప్రధానంగా ఏ విధంగా మహిళల హక్కుల్ని కాలరాసింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో అని గమనిస్తే నిజంగా లగచర్ల ఘటననే తీసుకుంటే చాలా దారుణం, అమానవీయం, అసభ్యం అని మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేది. అంటే ఎక్కడ హక్కులను కాపాడుతున్నారు, ఎవరి హక్కులను కాపాడుతున్నారు? పూర్తి స్థాయిలో హక్కులను కాలరాయడమే కదా. అంటే ప్రభుత్వం అంటే హక్కులను కాపాడాలి, కానీ హక్కులను కాలరాసే ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలి? ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అండి. ఎందుకంటే ఒక నీతితోటి, నిజాయితీతోటి, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రిగా ఆ వైపు సేవ చేస్తున్నాడు అంటే అది కాదు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వాలు లీడ్ చేసినటువంటి చరిత్రను చూసుకున్న మహిళలు అనేక రంగాల్లో హింసకు గురైన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందికి గురైన వాళ్ళు ఉన్నారు. అదే ఇవాళ రిపీట్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు పదే చెప్పారు ఎలక్షన్స్ ముందు, కానీ ఎవరు వినలే. కానీ రిపీట్ అయ్యింది. ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లగచర్ల ఘటన కావచ్చు, ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి ఇళ్ల కూల్చివేత కావచ్చు, ప్లస్ రైతులు, ముఖ్యంగా మహిళా కూలీలు ఎవరైతే ఉన్నారో ఇవాళ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల, పంటలు ఎండిపోవడం వల్ల వాళ్ళకు కూలీ దొరకక మళ్ళీ వాళ్ళ వలసలు వచ్చే పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా చేరుకోలేనటువంటి పరిస్థితి. ప్లస్ వృద్ధులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. అన్ని రంగాల్లో మహిళలు కూడా నష్టపోయారు. రియల్ ఎస్టేట్ ఇవాళ పడిపోవడం మూలంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి, బిల్డింగ్లు కట్టడానికి కోసం వలస వచ్చినటువంటి కూలీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతుకులు కూడా ఇవాళ చాలా ఛిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేవలం మాటలు చెప్తే సరిపోతుంది, అమలు చేయకపోయినా పర్వాలేదు, అంటే ప్రజాపాలన అని ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటా ప్రజాపాలనని నామకే వస్తే ఎట్లా పెట్టుకున్నారో, మేము హామీలని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడ అమలు చేయని పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం ప్రజలకు తెలుసు. ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, మభ్యపెట్టినా కూడా వాస్తవం తెలుసు. దానికి ప్రతిస్పందనగా మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ కు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడా? అరే ఇది రేవంత్ రెడ్డి ఇది మీటింగ్, అరే అట్లా అనద్దు. రేవంత్ రెడ్డి ఇస్తుండ ఇప్పుడు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా రాలేదు. మళ్ళా మాలకి పంచలు వేస్తాను 2500 వేస్తున్నాడు, అవి లేవు. 4000 పింఛన్ చేస్తున్నాడు, అవి లేవు. కొత్త పింఛన్లకు ముసలిలకు కొత్త పింఛన్ చేస్తున్నాడు, అవి లేవు. ఎట్లా సార్ 1000 రూపాయలు తీసుకుంటాడు, గ్యాస్ అకౌంట్లకు రూపాయి పడతలేదు. మరి అట్లా ఎందుకు చెప్పాడు? మనం మోసం చేసినట్టు కదా 500 గ్యాస్ అని. మరి 1000 రూపాయలు తీసుకుంటే గ్యాస్ పుట్టిస్తున్నారు, అకౌంట్ రూపాయి పడతాయి. అవి పెట్టుకోతున్నాయి. వీళ్ళకి ఇంత పబ్లిక్ ఇంత చేసాడు, మరి అది వాళ్ళకి ఏమి ఇస్తుంది? ఒక సల ప్యాకెట్ ఇస్తుంది. కోటీశ్వరుల్ని చేస్తా అంటుండగా ఏం కోటీశ్వరుడు? ఇంకే కోటీశ్వరుడు? ఆడవాళ్ళకు మహిళలకు బస్సు తిరిగి పెట్టిన బస్సు ఎందుకు పెట్టాడు? వేసిన పెట్టిన బస్సు ఉత్తరాలు పోతామా? ఇద్దరు ఎందుకు పోతామా? వాళ్ళకి సగం పెట్టండి, మాకు సగం పెట్టండి. వాళ్ళకు కిరాయనా మేము గుర్తుకురుడు అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎట్లా ఉందో, ఏ స్థాయిలో ఉందో, ఎవరు ప్రత్యేకంగా ఆ గతంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షం మీద నిందలు మోపుకుంటా మీరు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు అనుకుంటా ప్రజలను బాధితులను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్కి ఉంది. కానీ వాటన్నిటి కూడా ప్రజలు తిప్పికొడుతున్నారు. ఎట్లా తిప్పికొడుతున్నారు అనేది మరొకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడా? అరే ఇది రేవంత్ రెడ్డి ఇది మీటింగ్, అరే అట్లా అనద్దు. రేవంత్ రెడ్డి ఇస్తుండ ఇప్పుడు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా రాలేదు. మళ్ళా మాలకి పంచలు వేస్తాను 2500 వేస్తున్నాడు, అవి లేవు. 4000 పింఛన్ చేస్తున్నాడు, అవి లేవు. కొత్త పింఛన్లకు ముసలిలకు కొత్త పింఛన్ చేస్తున్నాడు, అవి లేవు. ఎట్లా సార్ 1000 రూపాయలు తీసుకుంటాడు, గ్యాస్ అకౌంట్లకు రూపాయి పడతలేదు. మరి అట్లా ఎందుకు చెప్పాడు? మనం మోసం చేసినట్టు కదా 500 గ్యాస్ అని. మరి 1000 రూపాయలు తీసుకుంటే గ్యాస్ పుట్టిస్తున్నారు, అకౌంట్ రూపాయి పడతాయి. అవి పెట్టుకోతున్నాయి. వీళ్ళకి ఇంత పబ్లిక్ ఇంత చేసాడు, మరి అది వాళ్ళకి ఏమి ఇస్తుంది? ఒక సల ప్యాకెట్ ఇస్తుంది. కోటీశ్వరుల్ని చేస్తా అంటుండగా ఏం కోటీశ్వరుడు? ఇంకే కోటీశ్వరుడు? ఆడవాళ్ళకు మహిళలకు బస్సు తిరిగి పెట్టిన బస్సు ఎందుకు పెట్టాడు? వేసిన పెట్టిన బస్సు ఉత్తరాలు పోతామా? ఇద్దరు ఎందుకు పోతామా? వాళ్ళకి సగం పెట్టండి, మాకు సగం పెట్టండి. వాళ్ళకు కిరాయనా మేము గుర్తుకురుడు ఎస్ అంటే రజనీ గారు అంటే ఇటువంటి పరిస్థితే కాదు, మరోవైపు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామనేది అబద్ధము, ఈ పథకాలు ఏం అమలు చేసినామని చెప్పుకున్నది అబద్ధము, చేస్తున్నామని చెప్పింది కూడా అబద్ధము. దాని నిదర్శనం మహిళలు వాళ్ళు ఏం మాట్లాడినరు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని కూడా వాళ్ళకి చాలా స్పష్టత ఉన్నది. సో నిలదీసి అడగాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైన విషయం, మహిళా దినోత్సవం రోజునే మరి మహిళల్ని ఒకవైపు గౌరవించాలి, సాధికారత కావాలి, ఆబ్వియస్గా మహిళల అభ్యున్నతి కావాలి అని అంటే, కానీ ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ప్రతి అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి ప్రధానంగా ఎక్కడ కూడా మహిళా మంత్రులకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కానీ పేర్లు కానీ ఏమీ లేని పరిస్థితి. ఇది డెక్కన్ క్రానికల్కి సంబంధించి ఇదే సిచ్యువేషన్, ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇదే సిచ్యువేషన్, అండ్ సాక్షికి సంబంధించి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి, అండ్ వాళ్ళ పత్రిక వెలుగు దానికి సంబంధించి ఇదే సిచ్యువేషన్. ప్రింట్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వాళ్ళ మహిళా మంత్రులకి మహిళా దినోత్సవం రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళకి కనీసం మెన్షన్ చేయలేదు, వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యత ఏమీ లేదు అని అంటే మరి ఏం మాట్లాడాలి? నేను మీరే చెప్పండి ఏమన్నా. నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నానండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? ఒక వ్యక్తిగా నేను మార్క్ వేసుకుందాం అనుకున్నప్పుడు సమాజం పట్ల, తెలంగాణ మహిళల పట్ల, అభివృద్ధి పట్ల, పథకాల పట్ల మీకు ఏం అవగాహనతో ఏ ప్రాతిపదికన ముందుకెళ్తున్నారు అనేది ఒకటి రేవంత్ రెడ్డి గారిని. రెండవది, ఇంతకుముందు మహిళా మంత్రులను చూసాం, అంతకుముందు ప్రభుత్వంలో కావచ్చు, ఇంకో సందర్భంలో కావచ్చు, ఏ చిన్నదున్నా
ఏ చిన్న సందర్భం ఉన్నా గొంతెత్తి ఇగో పలానా చోట్ల ఇది జరుగుతుంది, పలానా ఇది ఉంది, మేము ప్రభుత్వంలోకి వస్తే ఇది జరగకుండా చేస్తామని కొన్ని వందల రీల్స్ కూడా సోషల్ మీడియాలో చూసాం. ఈరోజు మేము మహిళా మంత్రులను ఒక్కటే అడుగుతున్నాం, మీకు కూడా అగౌరవపరిచే విధంగా మీ ప్రభుత్వం నడుచుకుంటున్న క్రమంలో మరి మీ గొంతులు ఎక్కడ పోయినాయి, మీ మాట ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఈరోజు మహిళల పట్ల జరుగుతున్న ఈ అన్యాయాలను అది మీరు అన్నట్టు ఇంతకుముందు లగచెర్ల ఇష్యూ కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, లేదు మీరు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్రోల్ ఛార్జీల గురించి మాట్లాడిన మంత్రులను చూసాము, ఇంకో విషయం గురించి మాట్లాడిన మంత్రులను చూసాము. మరి వాళ్ళందరూ ఈరోజు మీ ఫోటోలు మీ ప్రకటనలో లేకపోతే మీరు ఎక్కడికి పోయారు? సరే, ప్రజా సమస్యల గురించి మీ గొంతు ఇప్పట్లేదు, మీరు మీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు. మీరు ఏ రోజు ప్రజల పక్షాన మహిళల పక్షాన పని చేయట్లేదు. ఒక మహిళా మంత్రులుగా ఉండి కూడా లగచెర్ల ఇష్యూలో కావచ్చు, హైడ్రా ఇష్యూలో కావచ్చు, గురుకులాల్లో విద్యార్థినిల ఇష్యూలో కావచ్చు, లేదు కేసీఆర్ కిట్టులు పంచకుండా ఉండి ప్రసవానికి ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో కూడా హాస్పిటళ్లలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే అప్పుడు కూడా ఒక మహిళగా గతంలో నార్మల్ డెలివరీస్ జరిగేవి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం సిజేరియన్స్ మళ్ళీపోయిన పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీసం వైద్యం చేయించుకోలేని పరిస్థితి, సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందే హెచ్చరికలు ఉన్నాయి, ఏ ఉన్నా కూడా కనీసం ఒక్కొక్క బెడ్ మీద నలుగురు పేషెంట్స్ ఉండి వేల మంది ప్రజలు పిట్టలా రాలిపోయారు సీజనల్ వర్షాకాలం, ఆ సీజనల్ టైంలో. అటువంటి సందర్భంలో కూడా ఏ రోజు ఏ ఒక్క మహిళా మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మేము చూడలేదు. మేమేమంటున్నాం, ఈ రోజు మీరు పదవుల కోసం పనిచేస్తుర్రా, ప్రజల కోసం పనిచేస్తుర్రా? తెలంగాణ సమాజంలో ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వందలాది పదవులను తృణప్రాయంగా వదిలేసిన సందర్భాలు ఎన్నో చూసాం, ఉద్యమం నుంచి మొదలు కట్టుకుంటే మొన్నటి వరకు కూడా. ఇది ఈరోజు మీరు ఇంత సంక్షేమంగా ఇంత అభివృద్ధిగా నడుస్తున్న పాలనలు ఒక్కసారిగా తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టి మీరు ముందరకు వచ్చారు. మేమేమంటున్నాం, మేము కొత్తగా మేమేదో ఇయ్యమనట్లేదు, ఏదో చేయమనట్లేదు. మీరు ఏం చెప్పిర్రు? ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఏం చెప్పిర్రు? పోనీ ఒక మహిళా నాయకురాలిగా మా మహిళా నాయకురాలని తీసుకొచ్చి మేము ఇక్కడ హామీ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు కదా. ఈ మహిళా దినోత్సవం రాజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంతమంది గురుకుల విద్యార్థులకు హైజెనిక్ ఫుడ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి కేసీఆర్ గారి హయాంలో బాలికల విద్య గురించి తీసుకురండి, వాళ్ళ హాస్టల్ సదుపాయాల గురించి తీసుకురండి. పోనీ ఏ రోజైనా ఏ మహిళ అయినా సరే ఈరోజు ఆశా వర్కర్లను ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారంటే మీరు అంతకుముందు ఆశా వర్కర్లకు సంబంధించిన ఏ గుర్తింపు అయినా ఉందా? 10 ఏళ్ల కాలంలో మేము ఆశా వర్కర్లము, మాకు స్థిమితంగా ఇంత జీతం ఉంది, మా అకౌంట్లలో పడుతుందని గర్వంగా చెప్పుకునే విధంగా చేశారు కేసీఆర్ గారు. కానీ మీరేం చేశారు? అదే ఆశా వర్కర్లకు మీరు మేనిఫెస్టోలో 2 పెట్టారు, మీ జీతం పెంచుతామని పెట్టారు. అదే విషయాన్ని అడిగారు, అది 100 రోజుల్లో పెంచుతామని చెప్పారు. వస్తే హైదరాబాద్ నడిగడ్డ మీద మీరు లాఠీ చార్జ్ చేశారు. ఈరోజు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ను మీరు అదే అశోక్ నగర్కి వెళ్ళి విద్యార్థినీలను సైతం ఈడ్చుకెళ్లిన సందర్భాన్ని చూసాం. లగచెర్లలో మా భూములు మాకు కావాలని అడిగితే మహిళల మీద, తండా బిడ్డల మీద లాఠీ చార్జ్ చేసిన సందర్భాన్ని, వాళ్ళు జాతీయ కమిషన్ దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. అంతెందుకు, అంతకుముందు వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారండి? ఇదే తెలంగాణ భవన్కి, ఇదే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి, ఇదే కేసీఆర్ గారి దగ్గరికి మీ హయాంలో ఉన్నప్పుడు మేము చాలా భద్రంగా ఉన్నాం, మా భూములు భద్రంగా ఉన్నాయి, మా పిల్లలు భద్రంగా ఉన్నారు అని చెప్పి వచ్చిన సందర్భాన్ని చూసాం కదా. ఈరోజు మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు మహిళల మీద ఎటువంటి ప్రేమ లేదు, అసలు మీకు తెలంగాణ సమాజం మీదనే ప్రేమ లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే కాంగ్రెస్ నేతలు రజనీ గారు ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టుగా మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, పదవుల కోసం పనిచేస్తున్నారా అంటే నిర్మోహమాటంగా ప్రజలు చెప్పేది మీరు ఖచ్చితంగా పదవుల కోసం మాత్రమే ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అధినేత్రి ఇప్పుడు చెప్పుకునేది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటారు, ఆ మహిళ పేరు చెప్పుకుంటారు. వాళ్ళ అధినేత్రి సోనియా గాంధీ మహిళ, కీలక నేత ప్రియాంక గాంధీ మహిళ. ఎక్కడ పోయినా వీళ్ళని హైలైట్ చేసుకుంటా మాట్లాడతారు. మరి మహిళా దినోత్సవం రోజున ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో మహిళా మంత్రుల ఫోటోలు లేకుండా అన్ని చోట్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కావచ్చు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎట్లా ఉన్నది అంటే వీళ్ళకి జస్ట్ ఏం చేయాలనుకుంటే అది చేస్తాము, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వ్యవహరిస్తాము అనే విధానంలోనే కాంగ్రెస్ ఇంకా ఉంది. అండ్ ఇక ముందు కూడా అట్లానే ఉంటుందని అనుకోవాలా? ఖచ్చితంగా అట్లనే ఉంటాము అని చెప్పేసి మనకు బహిరంగంగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మేమేదో మార్చుకుంటామను, మేమేదో మారుతాం, అయ్యో తప్పైపోయిందనే భావన ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళలో. అంటే జంపు జిల్లాలకు ఆ బాధలు ఏముండవండి.
ఎందుకంటే ఇవాళ ఇక్కడ కాకపోతే రేపు ఇంకో చోటికి పోవచ్చు అనే ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ రోజు ఢిల్లీకి పోతే ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకకపోతే అదే ఢిల్లీలో ఇంకో పక్క గల్లీలో ఇంకో లీడర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ కానీ అంటే ఆ పెయిన్ కానీ ఏం లేదండి. కాబట్టి అలవోకగా ఇలాంటి పనులు చేస్తాడు. నేను అనేది ఏంటంటే ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చినటువంటి ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇవే నిదర్శనం. మహిళలందరికీ అర్థమైంది. ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి ఇంకా ఏవో భ్రమలు ఉన్నట్టున్నాయి. వాళ్ళు కూడా అర్థం చేసుకొని బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ పత్రికలకి ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ ప్రచారానికి పెట్టిన డబ్బు ఖర్చు ఏదైతే ఉందో అంత మాత్రం ఖర్చు కూడా ఈ 15 నెలల్లో మహిళల కోసం ఖర్చు పెట్టాలి. అంటే ఆ మంత్రులు వాళ్ళేమి భ్రమల్లో లేరేమో, కానీ వాళ్ళ ప్రాధాన్యాలు ఏవి అనే దాన్ని బట్టే ఆ బేసిస్ మీదే వెళ్తున్నారేమో అని భావించాలేమో. ఎందుకంటే ఈ ఇన్ని మల్టిపుల్ టైమ్స్ మహిళల మీద ఇంత అఘాయిత్యాలు జరిగినప్పుడు కనీసం ఎక్కడ కూడా వాళ్ళ నుంచి స్పందన రాలేదు, వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు, వాళ్ళు కనీసం బాధితుల దగ్గర పోయి పరామర్శించలేదు, కనీసం ఫోన్ లో అయినా మాట్లాడే వాళ్ళకి ధైర్యం చెప్పలేదు. ఇదే సీతక్క, ఇదే గిరిజన బిడ్డగా అదే లగిచర్ల గిరిజన మహిళల మీద దాడులు జరిగితే ఒక్కరోజు మాట్లాడింది లేదు. ఇదే గిరిజన బిడ్డ కరోనా టైంలో నెత్తిన మూటలు పెట్టుకొని కరోనా ప్రజలకు మంచి లేకపోయింది. అప్పుడు మేము అప్రిషియేట్ చేసినాం, బీఆర్ఎస్ కూడా అప్రిషియేట్ చేసింది. కానీ ఈ రోజు నీ ప్రభుత్వంలో ఏమైంది? మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఒక కిట్టు హాస్పిటల్స్లలో ఇవాళ గర్భిణీ మహిళలకి వాళ్ళ పిల్లలకు పోషకాహారానికి కేసీఆర్ గారు పెట్టినటువంటి కిట్టు అందట్లేదంటే మీరు ఎంత సీరియస్గా వాయిస్ చేయాలి? చేయట్లేరు అని అంటే ఇక దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఫాలోవర్సే తప్పితే వాళ్ళు లీడర్లు కాదనేది మనకు అర్థమైంది. నిజంగా రజనీ గారు అన్నట్టు వాళ్ళ లీడర్లే అయితే ప్రజల పక్షాన నిలబడితే, మహిళల పక్షాన నిలబడితే, గతంలో ఎన్నోసార్లు రాజీనామాలు చేసి మళ్ళీ అధికారంలోకి అంటే నిలబడి కొట్టాడిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం. అట్లా కాదనేది స్పష్టమవుతుంది. సరే, ఈ అన్ని వర్గాల వాళ్ళు పక్కన పోనండి, లగచర్ల మహిళల మీద జరిగినప్పుడైనా ఒక మాట మాట్లాడారా? ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రేవంత్ రెడ్డి గారు పోలీసులు ఇట్లా వ్యవహరించిండ్రు, లేకపోతే ఇట్లా జరిగి ఉండాల్సింది కాదు అని కనీసం ఒక మాట కూడా రాలేదు. ఒక్క మాట కూడా అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది దౌర్జన్యం చేయడము, భూములు లాక్కోవడం వరకు కూడా. ఇప్పటి వరకు కూడా ఈ రోజు కూడా నిన్న హైకోర్టు స్టే ఇచ్చే వరకు కూడా వాళ్ళ ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక పేరుతో కాకపోతే ఇంకో పేరుతో భూముల్ని లాక్కోవాలి, వాళ్ళు సొంతం చేసుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడి మహిళల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, పరిపాలన చిన్నాభిన్నం చేసి 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్లకు కావాల్సినటువంటి ఒక ధైర్యాన్ని, ఒక మానసిక ధైర్యాన్ని, అదేవిధంగా ఒక సమాజానికి ఒక ప్రగతిని అందించినటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్లను తూర్చడానికి కావాల్సినటువంటి ఎత్తుగడలు ఇస్తారే తప్పితే అసలు నిజంగా ఆ పరిపాలన ఇంకా అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఏవైతే హామీలు అయితే ఇచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళు కొత్త హామీలు ఏమి ఇవ్వలే. కళ్యాణ లక్ష్మికి ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారము లేదు. 2000కి 4000 ఇస్తామని చెప్పారు. 2000 లేవు, 4000 లేని పరిస్థితి. ఇట్లా అనేక అంటే కేసీఆర్ ఆనవాళ్ళని కంటిన్యూ చేస్తామని చెప్పినోళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఆనవాళ్ళు తీస్తానని చెప్పేసి వాళ్ళ ఆనవాళ్ళనే త్వరలో లేకుండా చేసుకోవడానికి చేసే పనులే తప్పితే ఇవైతే మరొకటి కాదు. అంటే రచనలు ప్రధానంగా అధికారంలోకి రావడమే వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ఏ విధంగా మభ్యపెడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు? ఎందుకంటే ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ అంతా కూడా అలవాటైన తర్వాత మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా సరే మిగతా రాష్ట్రాల కంటే మరింత ప్రగతిని సాధించింది, మరింత అభివృద్ధిని సాధించింది. తెలంగాణ ఒక దేశానికి నిజంగా ఒక గర్వకారణంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అట్లా ఉండేది. సో ప్రజల ఆకాంక్షలు కూడా ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉండేవి. దీన్ని మించి నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరగాలి, స్టెప్అప్ కావాలనే ఆలోచనే ఉండేది. కానీ ఏ విధంగా మభ్యపెడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనే దాని మీద వర్కౌట్ చేసిండ్రు తప్ప, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పరిపాలన చేయాలి, కనీసం పథకాలు కొనసాగించాలి, ఎవరు ప్రవేశపెట్టినంటే ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, అంతకంటే మంచి చేయండి అని అడుగుతున్నా. మంచి చేయమనే కదా ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నది. ఇంతకంటే మంచి చేయండి అని చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ ఇంతకంటే మంచి చేసే ప్లాన్ లేదు, ఉన్నదాన్ని కూడా సర్వనాశనం చేసిన ఒక దారుణమైన స్థితి కనిపిస్తుంది. అంటే బేసిక్గా అంటారు, ఎవరికైనా ఎదురుగా కళ్ళ ముందర అన్యాయం చేస్తే కడుపుకు అన్నం ఎట్లా తింటున్నారు కడుపుకు అని అంటారు. అంటే ఇప్పుడు పసిపిల్లలకి కిట్స్ ఆపేయడము, గర్భిణులకి వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్ వాళ్ళకి ఆపేయడము, ఆఖరికి ముసలమ్మలకి పెన్షన్ దాన్ని కూడా లేకుండా, అంటే నిస్సహాయ స్థితిలో, అంటే సొంతంగా పని చేసుకుని సొంత కాళ్ళ మీద నిలబడి పని చేసుకుని
తినే వాళ్ళకి కాకుండా పసిపిల్లల మీద నుంచి పసిపిల్లల ఉసురు పోసుకుంటున్నారని చెప్పొచ్చు, గర్భిణీల ఉసురు పోసుకుంటున్నారని చెప్పొచ్చు, ముసలమ్మల ఉసురు పోసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే ఎంత దుర్మార్గమైంది ఈ ప్రభుత్వం. ఒకటండి, ముఖ్యంగా వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు పదవి మీద ఆశ, వ్యామోహం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చరిత్రను మనం చూసుకుంటే అది క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి. రెండవది, ప్రజలు ఒకటే అనుకున్నారు, కేసీఆర్ గారు చాలా సుభిక్షంగా పరిపాలించారు, ఈ సుభిక్షంగా ఉన్న పాలన ఎక్కడికి పోదు. కాకపోతే రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని మభ్యపెట్టింది, అవి కంటిన్యూ అవుతూ మళ్ళీ మీకు ఈ కార్యక్రమాలు లేదా ఈ సంక్షేమం మేము చేస్తామని మాట ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఒకటే అనుకున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క పథకమైనా అది ఎక్కడికి పోదు, అది మళ్ళీ మాకు అందుతూనే ఉంటుంది, ఇప్పటి వరకైనా అభివృద్ధి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏవైతే ఆసరా పింఛన్ విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి విషయంలో, అలా ప్రతి ఒక్క మహాలక్ష్మి విషయంలో, అంటే ప్రధానంగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ విధంగా నిధులు మిగులుతాయి, ఏ విధంగా ప్రజలకి ఎగ్గొట్టచ్చు అనే దాని విధంగానే ప్రధానంగా ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి మాట్లాడుకుంటే కూడా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి యాడ్స్ ఇచ్చినా కూడా ఒక క్లారిటీ లేదు, ఎట్లా ఇచ్చినా. కానీ కోట్ల రూపాయలు మాత్రం వెచ్చించిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మహిళా దినోత్సవం రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి యాడ్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంటే ఒక క్లారిటీ ఇవ్వకుండా, ఒక కన్ఫ్యూజన్లో కావచ్చు, ఒక అస్పష్టత పాటించడం ద్వారా దీని వెనక ఇంకేదో జరుగుతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయా? చాలా ఖచ్చితంగా అండి. ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఎక్కడ సమన్వయం ఉందండి? ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈవెన్ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళు ప్రకటించిన బడ్జెట్లు, వాళ్ళు ప్రజలకు చేసిన సంక్షేమంలో ఏ ఒక్క దాంట్లో కూడా సమన్వయం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఆ సభను చూసుకుందామండి. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని మాట్లాడుతూ పెడుతున్న సభను చూసుకుందాం. ఒకటండి, మీరు ఎక్కడ ఏం చేశారని ఈరోజు ఆ సభ పెడుతున్నారని మేము అడుగుతున్నాం. ఒకటి, ప్రజలకు ఏదైతే బడ్జెట్ మీరు కేటాయించారో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్తున్నారా లేదా అనేది, ప్రజలకి ఏ స్థాయిలో అందుతుంది అనేది ఇప్పుడే మనం ప్రజల మాటల్లోనే విన్నాం. మాకు చేసింది కేసీఆర్ గారే చేసిర్రు. కేసీఆర్ గారు దశల వారీగా నిర్ణయించారండి. ఒకటి, విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఈ రకంగా మహిళల పురోగభివృద్ధి, మళ్ళీ రక్షణ. మనం విద్యను చూస్తుంటే గురుకులాల్లో బాలికలు విద్య, వాళ్ళ యొక్క న్యూట్రిషను, వాటి గురించి చూసుకోవచ్చు, హైజెనిక్ ఫుడ్ గురించి చూసుకోవచ్చు. మహిళలు చూస్తే బాల్య వివాహాలను అరికట్టడము, దానికోసం కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకురావడం, అంతటితోటి ఆపకుండా తదనంతరం మళ్ళీ ఆ మహిళ ఆరోగ్యం ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఏ రకంగా వాళ్ళకు హైజెనిక్గా ఉండాలి కాబట్టి న్యూట్రిషన్ కిట్ అందించడం ఏంటి, ఆ తర్వాత మహిళలు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత మహిళలకు రాజకీయంగా కూడా కింది స్థాయి నుంచి 50% రిజర్వేషన్లు కల్పించడం. అంటే ఎక్కడైనా మహిళా సాధికారత, మహిళా సంక్షేమము, లేకపోతే ఇంకేదైనా ఏ రూపంలో సాధిస్తాము, విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఈ భద్రత, ఈ ప్రతి అంశాన్ని కేసీఆర్ గారు ఎక్కడో ఒక చోట మహిళలకు అందే విధంగా చూశారు. అంతెందుకు వృద్ధుల విషయంలో కూడా మేము ఒకటి ఏమంటున్నాం, ఎంతసేపు యాడ్లు ఇవ్వడము లేదు, ప్రకటన చేయడం, కూడా యాడ్ల పేరు మీద డబ్బులు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూసామండి, ఈ రోజు కూడా కాంట్రాక్టర్స్ వెళ్ళి గొడవ చేసిన సందర్భాన్ని, బట్టి విక్రమార్క గారు వెనకడోర్ నుంచి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. 20% కమిషన్ అడుగుతున్నారని చెప్పి డైరెక్ట్ చెప్తున్న సందర్భాన్ని చూసాం. మేము ఎక్కడికి వెళ్ళి మీకు అన్ని కమిషన్లు కట్టి మాకు పెండింగ్ బిల్లులు కూడా రిలీజ్ చేయని సందర్భములు ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. ఏ వర్గం క్వశ్చన్ చేయట్లేదు, మీరు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే సత్య గారు, ప్రధానంగా చూసుకుంటే ఇంకా కాంగ్రెస్ హయాంలో అంటే సంక్షేమం అనే దాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోవాలి అనే ఒక భావనలో ఉందా? ఎందుకంటే హామీలకు సంబంధించి వాళ్ళే డెడ్ లైన్స్ పెట్టుకున్నారు, ఒకటి కాదు చాలా పెట్టుకున్నారు డెడ్ లైన్స్. ఎక్కడ పెట్టుకున్నా ప్రజలు నమ్మని పరిస్థితి. ఈవెన్ ఇప్పుడైనా సరే పలానా తారీఖులోపు ఇది చేస్తామని అంటే కూడా దాని మీద ఆశలు వదులుకున్న పరిస్థితే. ఎందుకంటే చేయట్లేదు అనే ఒక ఆవేదన ప్రజల్లో నెలకొంది. అంటే సంక్షేమాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోవాలి అనే ఒక కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? వాస్తవమండి. ఎందుకంటే సంక్షేమం అనేది ప్రజలకి, అంటే వాస్తవంగా వాళ్ళ ఉద్దేశాల ప్రకారం కూడా పరిపాలనని చాలా నీట్గా అందరికీ అందే విధంగా సమాన ప్రాతిపదికన మహిళల్ని అభివృద్ధి చెందే విషయంగా అట్లయితే లేదు, వాళ్ళకి ఆ ఆలోచనలు లేవు. రెండోది, గతంలో ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తాము, దానికి యాడింగ్ ఏదైతే ఉందో అది కూడా లేదు.
మహిళలకు సంబంధించి కూడా ఇంకా కొత్త కోరికలు ఏం అవసరం లేదు. ఉన్న స్థితిని కాపాడుకునే స్థితిలో ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రధానంగా ప్రజలందరూ కూడా. శాంతి భద్రతలకు సంబంధించి కూడా క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయిన సిచ్యువేషన్. అంటే ఈవెన్ మెయిన్ సిటీలోనే ఈవినింగ్ చీకటి పడితే కనీసం స్ట్రీట్ లైట్స్ ఉండని పరిస్థితి, సీసీ కెమెరాస్ కి సంబంధించి కావచ్చు, ఈవెన్ పోలీసుల వైఖరిలో కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఒక భద్రత ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటే ఒక భద్రత ఉంటుంది, లేకపోతే పోలీసులు ఉంటే ఒక సేఫ్టీ ఉంటుంది అని అంటే అది కూడా నమ్మలేని స్థితి, ఏమీ నమ్మలేని స్థితి. అదేవిధంగా మీరు చూస్తే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది. క్రైమ్ రేటు మహిళలకు సంబంధించి ఇందాక రజనీ గారు అన్నట్టు ఒకళ్ళకి సమన్వయం లేదండి ఇక్కడ. వితిన్ ద పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయం లేదు, ప్రభుత్వంలో మంత్రులకు సీఎంకి మధ్య సమన్వయం లేదు, మహిళా మంత్రులకు సీఎంకు ప్లస్ మిగతా వాళ్ళకి వీళ్ళకి సమన్వయం ఉంది ఎక్కడ అంటే దోచుకునే దాంట్లో సమన్వయం ఉంది. వాళ్ళు అందులో చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా అక్కడ ఉంది. వీళ్ళని మభ్య పెట్టాలి, కాలం గడపాలి. కాబట్టి ఇట్లాంటి మహిళా దినోత్సవాల రోజు కావచ్చు, ఇంకేదైనా దీని తర్వాత వచ్చే రోజు కావచ్చు, ఒక మీటింగ్ పెట్టడం, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. నువ్వు 15 ఏళ్ల కింద ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారంటీలు 420 హామీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ప్రతి మహిళ ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నిజంగా మీరు అన్నట్టు విని ఒక రోజు నిస్సాయ స్థితిలోకి తెలంగాణ మహిళలందరూ పోతారేమో అనే భయం కూడా వేస్తుంది. కాకపోతే ఒక్కటేంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇక్కడ చాలా పునాదులతో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, వెంటాడుతారు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే రజని, ఒకవైపు అంటే కోటీశ్వరులు అనగానే ఆశపడతారా? తులం బంగారం అంటే ఎట్లా ఆశపడ్డారో, ఇవన్నీ పెంచుతామంటే పథకాలు ఇంకా పెంచి ఇస్తామనంటే ఎట్లా ఆశపడ్డారో, కోటీశ్వరులు అంటే కూడా ఇంకా ఆశపడతారు, లేకపోతే ఇంకా భ్రమల్లో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తుందా కాంగ్రెస్? ఎందుకంటే ఎట్లా కోటి మందిని కోటీశ్వరులని చేస్తారు? మీకు అసలు ఒక లెక్కపత్రం ఏదైనా ఉందా? మరి అవతల జాతీయ స్థాయిలో మీడియా ముందు ఏమో అప్పులు నేను మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఒకటండి, వాళ్ళకు లెక్కాపత్రమే ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇట్లుంటది. వాళ్ళకి ఎలక్షన్ ముందు లెక్కాపత్రం లేదు, వాళ్ళ నోటికి లెక్కాపత్రం లేదు, ఈరోజు పరిపాలనకు కూడా లెక్కాపత్రం లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది నెరవేర్చిరండి? నేను అనడం కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఈరోజు ఆ సభకి వెళ్ళిన మహిళలు కూడా అంటున్నారు. అంతెందుకు, మన రేవంత్ రెడ్డి గారు ఇదే 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది అని అంటే రాలేదని కొన్ని వందల మహిళల చేతులు ఊపుతూ సమాధానం ఇచ్చిన సందర్భాన్ని చూస్తున్నాం. ప్రతి ఇంటిలో ప్రతి మహిళకు తెలుసు, మేము మమ్మల్ని మభ్యపెట్టిర్రు, మేము భ్రమలో ఈ రోజు వాళ్ళకు ఓటేసాం, అయ్యో 5 సంవత్సరాలు భరించాలా, మేము భరించము అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం దీన్ని భరించరు. వాళ్ళు ప్రాస కోసం చేసుకుంటున్నారో, లేకుంటే ఉన్న కుర్చీలు కాపాడుకోవడం కోసం చేసుకుంటున్నారో, లేకుంటే వాళ్ళ పైన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళొస్తారు కదండి, పైన అధిష్టానం మెప్పు కోసం చేసుకుంటున్నారో తెలియదు. కానీ తెలంగాణ సమాజం మాత్రం మహిళలు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళు మభ్యపెట్టిన మాటల్ని గుర్తించిర్రు, వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇంకొక విషయం, వీళ్ళకు కనీసం తెలంగాణ అస్తిత్వంలో భాగమైన, తెలంగాణ వైభవంలో భాగమైన మన పండుగైన బతుకమ్మను చక్కగా జరపనికి రాలేదండి. దాని గురించి కూడా ఇంకా ప్రధానంగా చర్చ నడుస్తుందంటే దాని వెనక ఇంకెటువంటి కుట్ర దాగి ఉంది, ఏం చేస్తున్నారు దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. సత్య గారు, ప్రధానంగా బతుకమ్మ పండుగని ఏ విధంగా పండగనే ఫీలింగ్ లేకుండా చేసిండ్రు అనేది ఏ తెలంగాణ మహిళని అడిగినా చెప్తారు. ఈసారి పండగ అనేది అట్లనే లేదు. బతుకమ్మలు ఆడడానికి అక్కడికి వెళ్తే కూడా మీకు ఇక్కడ పర్మిషన్లు లేవు. నాకు తెలిసి భట్టి గారి నియోజకవర్గానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా ఆడుకునే ప్రాంగణంలో మీరు ఇక్కడ ఆడకూడదని వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టిన పరిస్థితులు కనిపించినాయి. ఇంకొక వైపు బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ఏవి కూడా అందని పరిస్థితి. అంటే ఒక సాంస్కృతికంగా దీని తర్వాత ఏం జరిగింది అని అంటే పండుగను మర్చిపోవాలి, తెలంగాణ సంస్కృతిని మరచిపోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి మెల్లమెల్లగా ప్రచారాలు చేసుకుంటూ పోయినారు అంటే తెలంగాణ అని మాట్లాడొద్దు, వాళ్ళ వేదికల మీద వాళ్ళు ఎక్కడైతే అన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారో మీడియా వేదికలని, తెలంగాణ కాదు తెలుగు అనే దాన్ని మెల్లమెల్లగా చొప్పించుకుంటూ వచ్చిన స్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇది ఒక కుట్రే అండి. ఎందుకంటే సంస్కృతిపరమైనటువంటి అంటే మన తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషించేది. ఎందుకంటే అది మన సంస్కృతి, మన అస్తిత్వము. ప్రతి ఆడబిడ్డ కూడా బతుకమ్మ రోజు
ఇంటికి తల్లిదండ్రులు అంటే కుటుంబం దగ్గరికి పోయి చాలా సంతోషంగా గడిపే రోజు. ఈ 10 ఏళ్లలో కూడా మనము ఉండేటువంటి వీధిలో ఒక బతుకమ్మను పేర్చి ఉంచడము, అదేవిధంగా బతుకమ్మ ఘాట్లు కట్టడము, ప్రతి ఆడబిడ్డ పుట్టింటికి పోయి బతుకమ్మ ఆడి చాలా సంతోషంగా గడిపినటువంటి రోజులు. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వము అందించింది. వాళ్ళు దాన్ని అంత బాగా అంటే ఇది మన కల్చర్ కదా అనే దాంతో చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆసరా ఇంకొకటి ఏంటంటే చీరలు. ఆ బతుకమ్మ చీరల్ని కూడా చాలామంది కట్టుకొని చాలా సంతోషించినటువంటి అంశము. అదే బతుకమ్మ చీరల్ని ఆ గుడ్డ పిలకలు అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఒక మహిళలు ఇవాళ అడుగుతున్నారు, గుడ్డ పిలకలు అని చెప్పేసి అన్నావు కదా, పట్టు చీరలు కొనిస్తాను, మరి ఏమైంది అని చెప్పేసి అదే బతుకమ్మ సందర్భంగా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. అంటే సాంస్కృతిక పరంగా కావచ్చు, భాష పరంగా కావచ్చు, మనకున్నటువంటి ఒక యాస కావచ్చు, ఏదైతే ఒక మన అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పొందుతుందని అయితే స్పష్టం. అంటే ఆ ఆ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆంధ్ర. ఇప్పుడు మనం ఓపెన్గానే మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురువు ఇక్కడ, ఎవరి శిష్యులు ఇక్కడ పరిపాలిస్తున్నారు అని అంటే మనకు చాలా విషయాల్లో బయటపడింది. మన సినిమా రంగం వాళ్ళు మీటింగ్ పెట్టి పిలిపిస్తేనేమో రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోరు, అక్కడ మాట్లాడారు. అదే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెట్టి వచ్చి మాట్లాడడం అంటే మాత్రం వాళ్ళని పొగుడుతూ వేదికల మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. తెలంగాణ 10 ఏళ్లలో ఎన్ని తెలంగాణ యాసకు సంబంధించిన సినిమాలు వచ్చాయి, భాషకు సంబంధించిన సినిమాలు వచ్చాయి, మన కల్చర్ని మన బతుకమ్మను చూపిస్తున్నటువంటి సినిమాలు ఎన్ని వచ్చాయి? ఏది 15 నెలల కాలంలో? అస్సలు లేని స్థితి. మళ్ళీ మన అస్తిత్వాన్ని మళ్ళీ ఆ రంగంలో కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా తెలివిగా, చాలా కాన్షియస్గానే ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి గారు పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ తెలంగాణ సమాజం ఎప్పుడో చైతన్యమైంది. కేసీఆర్ గారు ఎప్పుడో చైతన్యం చేశారు. అన్ని రంగాలని ఒక్కళ్ళు కాదు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యారంగం కావచ్చు, యువకులు కావచ్చు, కార్మిక రంగం కావచ్చు. నేను కళ్ళు మూసుకొని పాలైనా చూడట్లేదు అనుకోవడం కంటే ఆ చూసినా నాకేం జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఆయన రీసెంట్ గా ఆయన పోయింది ఎన్నికల ప్రచారానికి, అభ్యర్థిని గెలిపించండి అని మాట్లాడడానికి పోయి గెలవకుండా మాట్లాడింది. సో అది కూడా కాదేమో అని అనిపిస్తుంది. అంటే అది బాగా పొగరండి, అది ఏమంటారు కదా అహంకారం. నేను ఇందాక అన్నాను కదా, ఇది కాకపోతే ఇంకో వేదిక అని అనుకున్న వాళ్ళు ఏవైనా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు లేదంటే కేసీఆర్ తయారు చేసిన నాయకులు అట్లా మాట్లాడరు. ఏం మాట్లాడతారు? తెలంగాణ సమాజం కోసం నిలబడతారు, కొట్లాడతారు, అవసరమైతే రాజీనామాలు చేస్తారు, మళ్ళీ కొట్లాడి మళ్ళీ వేదికలు ఎక్కుతారు, మళ్ళీ ఈ ప్రజల కోసం ఏం కావాలో దానికోసం నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తారు. వీళ్ళకి ఏందండి, వాళ్ళ సీటు బాగుంటే చాలు, లేదనుకుంటే జంప్ అవుతారు. కాబట్టి ఒక నరం లేని నాలిక ఏమైనా మాట్లాడుతుంది అనే సామెత ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు. ఆయన భద్రంగా ఉన్నాడా లేదా? తెలంగాణ సమాజము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ యాస, భాష, వీళ్ళ అభివృద్ధి, దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఏవి కూడా ఆయనకు పట్టవు. అంటే ఆయన ఎంత వ్యతిరేకత వచ్చినా, ఇంత తిడుతున్నా ఆయన ఏమి సిగ్గుగా ఫీల్ అయితే లేడు. ఇంకా బహిరంగంగానే నేను ఇట్లనే అని కూడా చెప్పుకుంటాడంటే రజనీ గారు. అంటే ప్రధానంగా ఆ పథకాలకు సంబంధించి 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, చట్టబద్ధతగా తీసుకొస్తామని మాట్లాడినరు. ఎక్కడ దాఖలాలు రైతు భరోసాకి సంబంధించి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత బకాయి ఉన్నారు, ఒక్కొక్క ఎకరానికి రైతులకు ఎంతెంత బకాయి ఉన్నారని లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇంకొక వైపు ఇప్పుడు మహిళా దినోత్సవం రోజున మహిళలు కూడా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వాళ్ళు ఇచ్చిన వాటన్నిటిని కూడా లెక్క పెట్టుకుంటా పోతే అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బకాయి పడ్డదంటే 37,500 రూపాయలు బకాయి పడి ఉన్నదని చెప్పొచ్చు. అవునండి. అయితే ఒకటండి, రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను అధికారంలోకి వచ్చిన, నేను ఇప్పుడు సేఫ్, నేను చేసినా లేకుంటే లేదు. ఇంకొకటి, తెలంగాణ సమాజం ఎటుపోతేంది, తెలంగాణ మహిళలు ఎటుపోతేంది, ఇంకెవరు ఎటుపోతేంది, నేను ఏదో రకంగా నేను నాదైన ముద్రను పైకి చూయించుకునే క్రమంలో ఆయన హంగులు ఆర్భాటాలే తప్ప ఈరోజు అరే మహిళలకు ఏ సందర్భంలో నేను హామీ ఇచ్చినా, ఎలా ఇచ్చినా అది ఏ ప్రాతిపదికన నెరవేర్చాలి, అసలు తెలంగాణలో వనరులేంటి, దాని ఉత్పత్తి ఏంది, ఒక్క రంగం మీద, ఈ రంగంలో ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉండి ఏదో ఒక పనితీరుతో ముందలకెళ్తున్న సందర్భాన్ని ఏ రోజు అంటే ప్రతి వనరు ఏ విధంగా తమకి లబ్ధి చేకూరుస్తుంది, తన వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది అనే దాని మీద ధ్యాస ఉన్నది. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే అన్ని శాఖలకు సంబంధించి చాలా కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే నేను
ఇట్లానే ఉంటా అనే వైఖరితోనే ముందుకు పోతున్నాడని భావించారు. ఖచ్చితంగా అండి, ఇలాగే ఉంటా వైఖరి, ఇలాగే ఉంటానని ముందరికెళ్తున్నాడు, అలాగే ఉంటాడు, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఒకటి రేవంత్ రెడ్డి గారు అలా ఉన్నంత మాత్రాన యువతల తెలంగాణ సమాజం కళ్ళు మూసుకొని ఉంటుంది అనుకుంటే అది ఆయన భ్రమ అవుతుంది. ప్రజల్ని మభ్యపెట్టినాము, ఓట్లు వేసుకున్నాము, గెలిచినాము, ఉన్నాము, మేము నచ్చింది చేస్తాము అంటే మాత్రం ఎవరు ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోరు. రెండవది, ఈరోజు తెలంగాణ మహిళలకు ఒక్కరికి బాకీ పడడం కాదు, మొత్తం తెలంగాణ సమాజానికే బాకీ పడ్డారు. లెక్కగట్టండి, ప్రతి ఒక్క రంగంలో లెక్కగట్టండి. మొన్నటికి మనము రైతుల సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. ఏ ఒక్క సంక్షేమాన్ని చూసుకున్నా ఆ సంక్షేమంలో, ఆ అభివృద్ధిలో ఆ పాత్ర, ఆ ఫలితం మహిళ మీద కూడా పడుతుంది, కుటుంబం మీద కూడా పడుతుంది. అంటే ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది వస్తున్నప్పుడు బేసికల్ గా ఇంట్లో గతంలో ఎటువంటి పరిస్థితి ఉండేది, నల్లాలు వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చిన తర్వాత ఎటువంటి వెసులుబాటు కలిగింది, అక్కడి నుంచి అది ఆ పని సులువుగా జరిగిపోయినప్పుడు అదర్ అంటే ఎంపవర్మెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ అప్ మనం అంటాం కదా, జరుగుతారు. ఒక ఆదాయ వనరు సమకూర్చుకోవడానికి, ఇంకో పని చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని వదులుకొని బాధితులంతా కూడా ఎక్కడెక్కడైతే ఇల్లు కూలగొట్టినో ఆయన, అంటే ఒక దగ్గర బాధితులుంటే ఇంకో దగ్గర పోయి పాదయాత్రలు చేస్తాడు, అట్లా ఇట్లా వాటి గురించి కూడా మహిళలు మాట్లాడిన సందర్భం కనిపిస్తున్నది. అంటే ఎక్కడైతే పరిస్థితి ఉంటుందో వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తూనే రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజాన్ని విధ్వంసం దిశగా అడుగులేపించిండు. ఆ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిండండి, గత 10 సంవత్సరాల పాటు విధ్వంసం జరిగిందని. అది విధ్వంసం జరగలే, 60 ఏళ్ళ విధ్వంసాన్ని 10 సంవత్సరాల్లో చక్కదిద్దిండు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటి అనుకున్నారు, ఆయన సొంత నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన మొదటి నెల లోపలనే మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కి ధర్నా చేసిండ్రు. ఒక్క సొంత నియోజకవర్గంలో కాదండి, ఈరోజు అదే సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక మహిళలతోటి మాట్లాడమని చెప్పండి, తిరిగి ఏం సమాధానం వస్తుందో. ఏ రకంగా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన బూతులన్నీ మహిళలు ఆక్రోషంతో తిడుతున్నారు. అంటే ఇటువంటి వ్యక్తి అని తెలియక మేము ఓటేసినామా అని చెప్పేసి బాధతో, ఆక్రోషంతో తిరుగుతున్నారు. సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక ఏరియాలో మాట్లాడే పరిస్థితి లేదండి. మహిళల దగ్గరకే కాదు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మీరు సభ పెడుతున్న ప్రాంతంలోనే మహిళలు మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తారు. ఏం మొహం పెట్టుకొని మీరు సభ పెడతారండి? ఏం మొహం పెట్టుకొని మహిళల దగ్గరకు పోయి కోటీశ్వర్లను చేస్తామనండి అని మాట్లాడతారు? బతుకమ్మ చీరయ్యానికే చేత కాలేదు. పద్మశాలీలు ఎంతమంది అండి, ఎన్ని కుటుంబాలకు ఆదరణ అయ్యేది, ఆదరించే వాళ్ళు కేసీఆర్ గారు బతుకమ్మ చీరల పేరుతో. ఈరోజు అటువంటిది పద్మశాలీలకు ఆ కుటుంబం మొత్తము బాగుపడేది, కుటుంబంలో మహిళ కూడా సహకారం చేస్తుంది కదా, మహిళలకు బాగుపడే వాళ్ళు. సో ఈరోజు మీరు ఒక మాట చెప్పారు, ఈ అంచా ఇదా, ఈ క్లాత్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మీరు ఏం చేశారండి? మీరు అనుకున్న అంచు చీరలు ఎక్కడికి పోయినాయి? అదొక్కటేనా? ఈరోజు చిన్న పసిపిల్లలు, స్కూల్ పిల్లలు అక్కడికి వచ్చి కూర్చొని ఇదేం పాలనని పాటలు పాడుతున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిరు మహిళా మంత్రులు, ఎక్కడికి వెళ్ళిరు? ఈరోజు ఇక్కడ వ్యవస్థ మొత్తం ఎటుపోయింది. ఒక అద్భుతంగా నిర్మించిన వ్యవస్థ ప్రతి రంగంలో, ఒక్క రంగంలో అని కాదండి. అంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి రంగంలో జరిగిన విధ్వంసము ప్రతి కుటుంబంలో మహిళ మీద పడుతుంది. రేపు భవిష్యత్తు తెలంగాణలో, భవిష్యత్తు తరంలో తయారుగాబోయే విద్యార్థుల మీద, మహిళల మీద, యువత మీద కూడా పడుతుంది. అంటే మీరు తీసుకునే ఈ నిర్ణయాలు ఒక సమాజాన్ని, అంటే ఒక వ్యవస్థను కూలదోస్తున్నాయి అన్న సంగతి గుర్తించండి. కేసీఆర్ గారు ఎంత గొప్పగా తయారు చేసిండ్రండి, విద్యా వ్యవస్థను ఎంత గొప్పగా తయారు చేసుకుంటూ వెళ్ళారు. విద్యుత్ వ్యవస్థను, నీరు, సాగునీరు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎటువంటి డిఫరెన్స్ ఉన్నది? గత ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనే దానికి సంబంధించి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. సత్య గారు, అంటే అల్టిమేట్ గా చూసుకుంటే మహిళలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని వర్గాలను చూస్తుంది ప్రధానంగా. ఎందుకంటే ఇంకెక్కువ వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉంటారు కాబట్టి మహిళల్ని ఇంకా ప్రధానంగా ఓటు బ్యాంకుగా మాత్రమే కాంగ్రెస్ చూస్తున్నది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే ఒక బాధ్యత లేదు, ఒక ప్రేమ లేదు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు నిజంగా మనసులోంచి చేయాల్సిన ఇది లేకపోయినా సరే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు కాబట్టి అది నీ బాధ్యత, ఆ కుర్చీకున్న బాధ్యత. సో అది కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. నువ్వు హామీలు అమలు చేయకపోవడం వల్ల, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వ్యవస్థ పనిచేసిన విధంగా పనిచేయకపోవడం వల్ల బాధితులుగా మారిపోతున్నారు ప్రజలు. అట్లా మారిపోయి మాకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే కూడా అక్రమంగా కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. అర్ధరాత్రి ఆడపిల్లల్ని లగచర్ల లాంటి ప్లేసులో అయితే చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. నిరుద్యోగులను అయితే అర్ధరాత్రి అమ్మాయిలను అరెస్ట్ చేసి తీసుకుపోతారు. అంటే ఓవరాల్గా
మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇవాళే నిదర్శనం. ఎటువంటి మాటలు మాట్లాడారు, సభల్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. సో అందులో వాళ్ళ మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు. పార్టీలో ఉన్న మహిళల్ని, మంత్రులనే గౌరవించుకోలేకపోతే, వాళ్ళకే ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వకపోతే, ఇక మహిళల గురించి వాళ్ళు కాంగ్రెస్ చెప్పే ఏ మాట అయినా కూడా ఉత్తి మాటలే అని భావించాలి అల్టిమేట్గా. ఖచ్చితంగా వృత్తి మాటనే. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు చెప్పలేదండి. రేవంత్ రెడ్డి గారికి నాయకత్వం ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీని, అంటే గౌరవిస్తున్నారు కదా ప్రియాంక గాంధీని అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కావచ్చు, పైనుంచి వచ్చినటువంటి మహిళల్ని కావచ్చు, అందరినీ అగౌరవపరిచింది అనేది స్పష్టం. అంతేకాదు తన పక్కన ఉన్నటువంటి మంత్రులను కూడా ఈరోజు అడ్వర్టైజ్లో వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం, సభకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అంటే ప్రాతినిధ్యం ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎలాంటి ఆస్కారాలు లేకపోవడం, నిర్ణయాధికారంలో, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ మహిళల్లో అన్ని రంగాలకు సంబంధించిన మహిళల్ని ఆర్థికంగా ధ్వంసం చేయడానికి ఈ 15 నెలల ప్రయత్నం చేశాడు తప్పితే, ఈ 15 నెలల్లో ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందడానికి, ఒక్క మహిళైనా ముందుకొచ్చి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని కానీ ఏవి కూడా వేయలేదు రేవంత్ రెడ్డి అనేది స్పష్టమైంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి, అంటే మహిళలందరూ కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రేవంత్ రెడ్డికి అయితే అతి త్వరలో ఖచ్చితంగా ముగింపు అయితే ఉంటుంది పరిపాలన. రజనీ గారు, అన్ని విధాలుగా రేవంత్ ప్రభుత్వం వైఫల్యం చెందింది పరిపాలనకు సంబంధించి. కానీ మహిళల జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి అని అంటే హామీల అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ వీటితో పాటు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాల్సిన బాధ్యత ఉన్నది? ఒకటండి, ప్రధానంగా మనం కేసీఆర్ గారి పరిపాలన చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడినట్టు మహిళల విషయంలో మొదటిగా భద్రత, రెండవది విద్య, ఉపాధి, ఇలా అనేక అంశాలను బేస్ చేసుకొని పరిపాలన సాగింది. ఆ రకంగానే సంక్షేమం సాగింది, ఆ రకంగానే అభివృద్ధి సాగింది. తెలంగాణలో మహిళ ఎక్కడికి వెళ్ళినా నేను భద్రంగా ఉండగలుగుతా, లేదు పిల్లల్ని సైతం గురుకులాల్లో వేసి మా పిల్లలు బాగా చదవగలుగుతున్నారు, మా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందుతుంది అని చెప్పి తల్లులు భద్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంత ధైర్యాన్ని బాలికలకు ఇచ్చింది తెలంగాణ సమాజం, కేసీఆర్ గారు. ఆ తదనంతరం ఇంకొకటి వ్యవసాయ రంగంలో అండి, కూలి ఎక్కడ చూసినా, ఇంతకుముందు ఎక్కడి నుంచో మనం వలస వెళ్ళే పరిస్థితిని చూసాం, మహిళలు కూడా వలస వెళ్తున్న పరిస్థితిని చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడన్నా వలసలను చూసామా? అంతెందుకు, మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇంటి దగ్గర మా దగ్గర ఒక సామెత ఉండదండి, ఏంది మా మహబూబ్నగర్ పాలమూరు జిల్లా పరిస్థితి అంటే, ఇంటికి తాళాలు ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఇల్లు మా పాలమూరు ఊళ్ళు అంటారు. ముసలోళ్ళు తప్ప వయసులో ఉన్న మహిళలు కూడా ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితులు ఉండండి. అంటే భర్తతో పాటు తను కూడా వలసకు పోయే పరిస్థితులు తెలంగాణ సమాజంలో ఉండే. అది తీసేస్తే తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ గారు ఆ వలసలు ఆపిర్రు, ఉపాధి కల్పించిర్రు, భూమికి, వ్యవసాయానికి, సాగునీరుకి రక్షణనిస్తూ అనేక కార్యక్రమాలు, ఒక్కటని కాదు, పెట్టుబడి సాయం మొదలుకుంటే, సాగునీరుని మొదలుకుంటే, దానివల్ల ఒక్క వ్యవసాయ రంగం కాదండి, వ్యవసాయ ఆధారిత రంగాలన్నీ, అందులో దాని మీద ఆధారపడ్డ మహిళలు కూడా. అంటే ఒక రంగాన్ని మనం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తే, ఒక రంగంలో సంక్షేమం అందిస్తే మహిళ ఏ రకంగా ఆ రంగంలో వెళ్ళగలుగుతుంది అనేది. మళ్ళీ పారిశ్రామిక రంగం, ఐటీ సెక్టర్, ఇలా చూసుకుంటే ప్రతి రంగంలో మహిళల పాత్ర ఉండే విధంగా అటువంటి నిర్ణయాలు తీసుకుంది తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే మనం మాట్లాడుకుందాం, ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీస్, అంతకుముందు కూడా ఒక సంఘటన జరిగింది, మనం దాని గురించి చర్చించలేదు. ఒక ఐటీ ఎంప్లాయీ మహిళ అర్ధరాత్రి బయటకు వచ్చినా చాలా సేఫ్గా ఉండేది, వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉన్నప్పుడు. ఎందుకు అంటే షీ టీంలు ఉన్నారు, ఎక్కడో కాడ మాకు భద్రత ఉంటుంది, మేము మంచిగా మా పిల్లలు భద్రంగా ఇంటికి వస్తారు. అక్కడక్కడ అడపదడప 1-2 సంఘటనలు జరిగినా ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని జాగ్రత్త సుమా ఆడపిల్ల జోలికి వస్తే అనే విధంగా పరిపాలన చూసాం. కానీ ఇప్పుడు ప్రధానంగా తిరిగే రోడ్లలోనే సాయంత్రం అయితే లైట్లు ఉండని పరిస్థితి. అంతెందుకండి, ఇప్పుడు ఈ రోజు ఎంతో మంది విద్యార్థులను గురుకులాల నుంచి రిటర్న్ తీసుకొస్తున్నారు. మా పిల్లలకు భద్రత లేదు, మా పిల్లల ప్రాణాలకు భద్రత లేదు, మా పిల్లలకు ఆహారం కరెక్ట్ అందుతలేదు,
కారం పొడులు వేసుకొని తింటున్నారు. కనీసం మా ఇంటికాడ ఉంటే ప్రాణమన్న నిలబడుతుంది అనే విధంగా ఈరోజు పరిపాలన దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ఎటుపోతుంది. అంటే మహిళల అభివృద్ధిని, మహిళల అభ్యున్నతిని కూడా రేవంత్ సర్కారు వెనక్కు తీసుకెళ్తుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక స్టేజ్కి వస్తారు మహిళలు. చదువుకోవడానికైనా సరే, ఉద్యోగానికైనా సరే, ఇంకా ఫర్దర్ పొజిషన్స్కైనా సరే ఎన్నో అడ్డంకులు ఆటుపోట్లను అధిగమించి వచ్చిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏ హోప్తోని ముందుకెళ్తారు? ఒకటండి, ఫస్ట్ కుటుంబం ఎంత భద్రతనిస్తుందో సమాజం, ప్రభుత్వం కూడా అంతే భద్రతని కల్పించాలి. ఇప్పుడు సమాజం భద్రంగా చూడాలంటే దాన్ని కాపాడాల్సిన వ్యవస్థ ఏదండి? ప్రభుత్వ వ్యవస్థ. ఆ ప్రభుత్వ వ్యవస్థనే వైఫల్యం అయితే నీ చేతిలో ఏమంటే పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నావు. మరి దేనికోసం పెట్టుకున్నావు? భద్రతనియడానికి పెట్టుకున్నావా, లేకుంటే నిన్ను సంక్షేమ పథకాలు ఎక్కడికి వెళ్ళినాయి, అయ్యా రేవంత్ రెడ్డి మాకు చెప్పిన మాట ఎక్కడికి వెళ్ళిందని క్వశ్చన్ చేస్తే కొట్టనికే పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నావా అని మేము ఒకటి అడుగుతున్నాం. మీరు సరే ఉన్న అవకాశాలు, కొత్త అవకాశాలు కల్పించకపోగా, కొత్తగా సంక్షేమం అందించకపోగా ఉన్నదాన్ని చెడగొట్టే పని ఎందుకు పెట్టుకున్నారు? అంటే మీకు ఏంది, ఏ దాహంతో, అధికార దాహంతో వచ్చిర్రు సరే, కానీ తెలంగాణ సమాజం మీద, మహిళల మీద ఏ మాత్రం ప్రేమ లేకుండా మీరు ఎలా నటించగలుగుతున్నారు? ఈరోజు అదంతా నటననే కదండి. మహిళలకు నేను ఏదో చేస్తున్నాను మళ్ళీ మభ్య పెట్టడం. ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు, మీరు మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, పని చేయండి. ఆ మభ్య పెట్టాల్సింది పెట్టిర్రు, ఏ ఒక్క పని కూడా ఈ రోజు వరకు జరగలేదు. వృద్ధులండి, కేసీఆర్ గారు మాకు మా వయసు కంటే చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా మాకు తండ్రిలా ఆదరించిండు. అంతెందుకు వితంతు మహిళలు, మాకు ఎటువంటి ఆదరణ లేకున్నా, మా పరిస్థితి బాగాలేకున్నా, మా ఇంట్లో మా తల్లిదండ్రుల మమ్మల్ని ఆదరించకపోయినా సరే, కాలం ఏదో అయ్యి ఇబ్బంది అయ్యి మా భర్తలు చనిపోయినా మాకు పెన్షన్ వచ్చింది, 200 కాదు 2000 పెన్షన్ వచ్చింది అని చెప్పేసి. అంతెందుకు హ్యాండిక్యాప్డ్ లేదు ఇంకో రకంగా ఇబ్బంది పడ్డ మహిళలు. అంటే నేను ఒకటేమంటున్నా అంటే ఏ రంగంలో అయినా సరే మహిళల పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ ఉంటున్న సందర్భంలో మీరు చేసే ప్రతిదీ మహిళల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు ఐటీ రంగం మీద చూయించింది, విద్యారంగం మీద చూయించింది, ఉపాధి మీద చూయించింది, వ్యవసాయ రంగంలో చూయించింది, అలా అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ పేరుకి ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటుంది. అక్కడ వాళ్ళ అధినేత్రి కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకేదో అవన్నీ కూడా కేవలం నామకే వస్తే పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే ఇవాళ ఉపయోగించుకుంటుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఆచరణలో మహిళల అభ్యున్నతికి ఏం చేస్తున్నారు అంటే శూన్యంగా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ విషయంలో నిజంగా అంటే మహిళలకు సమస్య వచ్చినప్పుడు మహిళా మంత్రులు మాట్లాడతారను, మహిళా మంత్రులు భరోసా ఇస్తారను, మహిళా మంత్రులు సపోర్ట్ చేస్తారను, అండగా ఉంటారను ఆశించే పరిస్థితి కూడా లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అని అంటే అందరినీ ఒకే ఘటన కట్టాల్సిన అవసరం కనిపిస్తున్నదా ఇవాళ? అంతే, అందరూ ఒకే ఘటన ఉన్నారు. వీళ్ళు వాళ్ళు తేడా అనేది ఏం లేదు. మహిళలు అన్నప్పటికీ కూడా అదే పురుషాధిక సమాజం భావజాలంతో ఉన్న వాళ్ళతోనే పనిచేస్తున్నారు. వాళ్ళు చేసే పనులలోనే వీళ్ళు భాగస్వామ్యం. ఎస్, ఖచ్చితంగా అదే జరుగుతుంది. కాబట్టి ఒక్కటే అండి, ఇవాళ తెలంగాణ పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇది ఇట్లాగే కొనసాగుతుంది అని చెప్పేసి వాళ్ళు కలలు కంటున్నారు. అది సాగదు అని చెప్పేసి తెలంగాణ సమాజం వాళ్ళకి చెప్తుంది. తెలంగాణ మహిళలు గొంతెత్తుతున్నారు. వాళ్ళు పెట్టిన మీటింగ్లోకి పోయే వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది, కేసీఆర్ గారి నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి మేము సవాల్ విసురుతున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ఇంకొక నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో మనం మళ్ళీ ప్రజల్లోకి పోదాము, గ్రామాలలోకి పోదాము. మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమన్నా పొంతను ఉందా అని చెప్పేసి మనం ఇందిరమ్మ పేరు చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మను అవమానపరిచిన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే ఇందిరమ్మను అవమానపరిచినట్టేగా. మనము ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు అంటే ప్రియాంక గాంధీని అవమానించినట్టేగా. 2 మంత్రులు నీ పక్కన పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి అవకాశాలని కల్పించకుండా వాళ్ళ ఫోటోలు కూడా ఇవాళ నువ్వు పేపర్లో రాకుండా, యాడ్లో రాకుండా చేసినావంటే మహిళలను అవమానపరిచినట్టేగా. 2500 కావచ్చు, లేకపోతే పింఛన్ పెంచడం కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చినా నువ్వు నిలబెట్టలేదు అంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగానే నువ్వు మహిళలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవమానపరిచావు. వాళ్ళ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదనేది అయితే స్పష్టమవుతుంది. అది చెప్పుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారేమో అంతమందిని పిలిచి అనేది నాకైతే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అల్టిమేట్ గా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అడుగడుగున ఎన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా తెలంగాణలో నడవవు అనే సంకేతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి తెలంగాణ మహిళ సంకేతాలు పంపిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది.
చర్చలో పాల్గొన్న రజనీ గారికి, సత్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.